ఈ వీడియోలు అన్ని బూతులే ఉంటాయి. మీరు హెడ్ ఫోన్ పెట్టుకుంటే మంచిది. లేకపోతే ఫ్యామిలీతో వింటున్నప్పుడు అయితే హెడ్ ఫోన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మీ అమ్మ బదుడు మామ, హెడ్ ఫోన్ పెట్టుకో మామ, నా మాటను. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానీ. హైరాబాయ్, మనం ఈ వీడియోలో ఇద్దరు బోకుముండలను 2 సార్లు చూపిస్తున్నాను, నలుగురు అనుకోకండి. ఇద్దరు బోకుముండలనే మనం రోస్ట్ చేయబోతాం. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు తీసుకోలేదంటే ఈ వీడియో పూర్తి అయ్యేసరికి మీకే తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఇద్దరిని రప్పా 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 వేసుకుందాం. స్టార్ట్ చేయి. వాళ్ళు ఎవరో చూడాలని ఉందా? అయితే చూసేయండి. వాళ్ళు ప్రతివర్తల్లా ఉన్నారు కదరా, ఎందుకు రా తిడుతున్నావు అనుకోవచ్చు. వాళ్ళ పత్తి త్యాశాలు ఇప్పుడు నేను మీకు చూపిస్తా విత్ ప్రూఫ్. చూసేయండి. దీని అమ్మ జీవితం. ఈ సాంగ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి రీల్స్ లో ఉతికి 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 దీన్ని అరగా తీస్తున్నారు మామ. హీరోయిన్ కన్నా డబుల్ ఎక్స్పోజింగ్ ఉంది దీనిలో. గజ్జ 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 చూపిస్తుంది. అమ్మాయి ఏంట్రా ఇది? అది కూడా తీసేయంగా. ఏముంది ఇక్కడేమో ఇంత ఉంది, ఇక్కడేమో ఇంత ఉంది, అంతే. అది కూడా తీసే. ఇంకా లైక్స్, కామెంట్స్, ఫాలోవర్స్, డబ్బు కూడా వస్తుంది. ఏంటి బాగుంది ఐడియా? ఫాలో చేయను ఏమమ్మా, అంతే కదా. ఈ వీడియోలో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఏంటి బోండాలు కాదు, పువ్వు సైజులో ఉంది, అంత అందంగా ఉంది అని సింబాలిక్ గా చెప్తుంది మామ. అర్థం చేసుకోరు ఎందుకు? నేను అంతే మామ, మీరందరూ బోండాలు చూస్తారు, నేను పువ్వుని చూస్తాను మామ. నా కకృతి బుద్ధి అలాంటిది. మరి ఏం చేస్తావు? ముడ్డి కింద 30 ఏళ్ళు వచ్చాయి, ఇంతవరకు పువ్వు వాసన తెలీదు. అవును మామ, బోండాలు అసలు ఎలా ఉంటాయి అంటావు? నీకు డౌట్ వస్తే చూపిస్తుంది. నీకోసమే అదే పనిగా రీల్ చేసి మరీ పెడుతుంది. నిన్ను చూడకుంటే ఎలా చెప్పు? కనిపించాయా? నిజం చెప్పు మామ, కనిపించాయి కదా. నాకు తెలుసు మామ. హసిగా ఉన్న వాళ్ళు లైక్, కామెంట్ చేసి ఫోన్ నంబర్లు కూడా గట్రా పెడుతుంటారు. ఎందుకంటే ఏం చేస్తాం, మన సింగిల్స్ లైఫ్ అలాంటిది. రిప్లై ఇస్తుందేమో ఓసారి వేసుకుందాం అని. కానీ అది జరగదు. ఎందుకంటే అది కేవలం ఎక్స్పోజింగ్ చేసి డబ్బులు సంపాదిస్తుంది. ఎందుకంటే దానికన్నా నిజంగా చెప్తున్నా, ప్రాస్టిట్యూట్ అంటే డబ్బులకు వచ్చి పడుకునే వాళ్ళు చాలా బెటర్ మామ. ప్రాంగా చెప్తున్నాం మామ. ఒక మగాడు ఫేమస్ అవ్వాలంటే ఎంతో కష్టపడాలి, చిందించాలి, అయినా కూడా ఆడు ఫేమస్ అవ్వడు. కానీ వీళ్ళు అలా కాదు. జస్ట్ ఇలా చూపిస్తే మీరు అలా లైక్లు కొట్టేస్తారు. అది వాళ్ళ పవర్. అందుకే వాళ్ళు చూపిస్తున్నారు. మరి నేను చెప్పేది ఏంటంటే, అంత చూపిస్తే ఏముంది, పూర్తిగా చూపించే. ఇంకా లైక్లు, కామెంట్లు వస్తుంటాయి. కానీ రే మామ, మనలో మన మాట. ఎప్పుడైనా డ్రెస్ చేంజ్ చేసేది చూసావా? అది కూడా ఒక అందమైన అమ్మాయి మామ. చూస్తావా? నీకోసమే మామ వాళ్ళు రీల్స్ చేస్తుంది, చూడు. చూసావా ఎలా టైట్గా ఫిట్గా వేసుకుందో? రెడీ అయ్యే తర్వాత ఎవడైనా ఫోటో దిగుతాడు. వీళ్ళు రెడీ అయ్యేది కూడా వీడియో తీసి రీల్స్ రూపంలో పెడతారు. మీకు మరీ అంత ధృతగా ఉంటే మన సీను గాని పిలిచొచ్చు కదా. అదే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న మన సీనుగాడు. మనలో సీనుగాడు ఎవడో కింద కామెంట్ చేయడు మామ, వస్తుంది అట. పెట్టు కామెంట్ పెట్టు. ఎవడాడు? సీనుగా కామెంట్ పెట్టరా. ఈ వీడియో చూసి బా ఎంత మంచిది, ఒకే ఎక్స్ప్రెషన్తో అన్ని వీడియోలు చేస్తుంది, లైక్లు, కామెంట్లు గట్రా మామూలుగా వస్తలేవు, పిచ్చ ఫాలోయింగ్ ఉంది కదా అనుకున్నా. అసలు వాల్యూమ్ పెంచితే కదా బ్యాక్గ్రౌండ్లో వచ్చే సౌండ్ మనకు తెలిసేది. అర్థం కాలేదా? ఒకసారి వినండి. అవేం బూతులు తల్లి, అవి బూతుల. నువ్వు చేయించుకునేటప్పుడు వచ్చిన మ్యూజిక్, లేకపోతే నువ్వు ఇలా చేయించుకోవాలని నీ కోరికనా? చెప్పురా రమణ బాబు. మనదాల్లో రమణ ఎవడో చెప్పండి అమ్మా. కావాలంట, అలాగే కావాలంట, తను చెప్పినట్టే కాలెత్తాలంట. ఎవడున్నారా ఇక్కడ? రమణ లోడెత్తాలరా కానీ
ఏంటి ఈ ఒక్క వీడియో ఎవడో అలా వాయిస్ డబ్బింగ్ అలా పెట్టి చేశాడని అనుకుంటున్నారా? కాదు మామ, అన్ని వీడియోలు అలాగే ఉంది, ఒకసారి చూడండి. వస్తారా ఫ్రెండ్స్ లవ్ చేయడానికి? ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. చూసారా, లవ్ చేయడానికి ఎవడన్నా కావాలంట, కాలెత్తడానికి ఒకడు కావాలంట, ఎంతమంది కావాలి తల్లి నీకు? ఆయన ఏంటి మామ, ఛానల్ పెట్టిన కొత్తలో నాకు ఇంతమంది పోగులు తవ్వుతున్నారు స్టార్టింగ్ లోనే, ఇంకా చాలా మంది ఉన్నారు. అవన్నీ తెద్దాం అనుకున్నాను, కానీ నాకు ఓపిక లేదు మామ, ఓపిక లేదు. ఎందుకంటే ఛానల్ ఎప్పుడో 6 నెలల ముందు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు స్టార్ట్ చేసిన. నా గుద్దే నాకు బరువు. మళ్ళీ ఈ వీడియోలన్నీ తీయాలి, దానికి ఎడిటింగ్ చేయాలి, ఇలా వీడియో తీయాలి. ఇలా వీడియోలో నేను కాకుండా తర్వాత మామూలుగా ఓన్లీ వాయిస్ ఇచ్చేసి అలా వీడియోలు చేద్దాం అనుకున్నా. అది ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ అవుతుందమ్మా. అందుకే మీ ముందుకు వచ్చిన. ఎందుకంటే వీడియో ముందు రావడం నాకు ఇష్టం ఉండదు, అయినా కూడా వచ్చిన. అందుకే ఈ మాస్క్, ఈ తొక్కుల హెయిర్ ఒకటి, ఇదంతా అందుకే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఎందుకులే అనిపించి కాకపోతే మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన. ఎందుకంటే రేపు జనవరి కదా, సో అంటే అదే 2025 జనవరి 1. సో ఇక్కడ నుంచైనా మన లైఫ్లో కొంచెం దరిద్రం పోయి కొంచెం మంచి టైం వస్తుందేమో అనే చిన్న ఆశ. ఆ ఆశలో పుట్టిందే ఈ ఛానల్. ఈ ఆశను మీరు బ్రతికిస్తారో కాలు కిందేసి తొక్కేస్తారో మీ ఇష్టం మామ. ఒక్కటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో మామ, నీ లైఫ్లో హ్యాపీ ఉన్నా లేకపోయినా ప్రతి ఇయర్ నీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేటోడు ఎవడో ఒకడు ఉంటాడు, అందులో నేను ఒకడిని. హ్యాపీ న్యూ ఇయర్ ఏ మామ. సబ్స్క్రైబ్ చేసుకో మామ.